అందరికీ నమస్కారం. అద్దంకి నియోజకవర్గంలో శంకవరపాడు దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దొరికినటువంటి గంజాయిపై సిట్టు విచారణ చేయాలని వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ ఆ యాక్సిడెంట్లో ఆ కారులో ఉన్నటువంటి బల్లికురవ ఎస్ఐ అదేవిధంగా సంతమాగులూరు ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈరోజు ఒంగోలులో జరిగినటువంటి మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేశారు పోలీసులపై. ఇద్దరు బల్లికురవ ఎస్ఐ నాగరాజు గారు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు గారు ఇద్దరు డ్రైవ్ చేస్తున్న కారులో, ఒక తెల్ల కారు, ఐ థింక్ షిఫ్ట్ డిజైర్ అనుకుంటా, ఆ కారులో ఎప్పుడూ లేని విధంగా పోలీసులు ఇద్దరు సిఐలు డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ గురి చేసి దానిలో ఒక పెద్ద మూట, గంజాయి మూట, మాదక ద్రవ్యాలు, అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్స్, ప్లస్ లిక్కరు, ప్లస్ బీర్ బాటిల్ కొన్ని క్యాన్స్ కూడా, బీర్ క్యాన్స్ ఓపెన్ చేసి డ్రైవర్ సీట్ కింద కూడా కప్పులు, గ్లాసులు, మద్య బాటిల్స్ కూడా ఉండేసి వీడియోలు రాష్ట్రం మొత్తం హల్చల్ చేస్తున్నాయి. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు ప్లస్ హోమ్ మినిస్టర్ గారు గంజాయి లేని రాష్ట్రంగా తయారు చేయాలని చెప్పేసి రోజు మీడియాల్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇద్దరు ఎస్ఐలు డ్రైవ్ చేస్తున్న కారుల్లో గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ గంజాయి లీగల్ గంజాయా, ఇల్లీగల్ గంజాయా? మీకు లీగల్ గంజాయి అయితే మీరు ఏ కేసులో పట్టుబడిన గంజాయిని మీ కారులో ఉంది? గంజాయి పట్టుబడి ఉంటే, ఏదన్నా కేసులో గంజాయి పట్టుబడి ఉంటే మీరు ఆ కేసు ఎఫ్ఐఆర్ కానీ కోర్టు పెట్టిన దాఖలాలు, కేసులు ఏమున్నాయా? సో ఇటువంటి కేసులు లేనప్పుడు, పట్టుబడింది కానప్పుడు మీ దగ్గర మీకు ఈ గంజాయి ఎవరు సప్లై చేశారు? ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కన్సిడర్ చేసేది ఇల్లీగల్ గంజాయినే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే అఫిషియల్గా మీరు పట్టుకుంటే ఓకే, మీరు పట్టుకోలేదు కదా. మీకు ఆ డిఎస్పీ గారు, కొన్ని పోలీసులు ఒక కట్టుకథ సృష్టించి రోడ్డు మీద దొరికేసింది, మేము జాగ్రత్తగా మూట తీసుకొచ్చేసి డిక్కీలో పెట్టుకున్నామని చెప్పారు. ఆ డిక్కీలో పెట్టుకుని మీరు యాక్సిడెంట్ చేసిన తర్వాత, ఆ గ్రామస్తులందరూ మీరు ఆటోని యాక్సిడెంట్ చేసిన తర్వాత, మద్యం దాగి ఆటోని యాక్సిడెంట్ చేసి బైక్ యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆ పోలీసుల బిహేవియర్ బాగలేదు, మందు దాగున్నారని చెప్పి వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ చుట్టుపక్కల వాళ్ళు డిక్కీ ఓపెన్ చేసే దొరికింది. మీ ప్రకారం మీరు ఓపెన్ చేసి మీరు చెప్పలేదుగా, మీరు పలానా కేసులో దొరికిందని చెప్పేసి గంజాయి ఇక్కడ చెప్పలేదు కదా. అక్కడ స్వయానా గ్రామస్తులు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో వాళ్ళు పట్టుబడితే మీరు చేశారు. అసలు ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్ఐలు మీరు ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నారు? మీరు అఫిషియల్గా డ్యూటీలో ఉన్నారా, అనఫిషియల్ డ్యూటీలో ఉన్నారా? ప్రాథమిక సమాచారం ప్రకారం, ఆ చుట్టుపక్కల ప్రజలు చెప్పడం ప్రకారం, బల్లికురవ మండలంలోని గంగమ్మ తల్లి గుడి దగ్గర చాలామంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ ఒక పార్టీ చేసుకొని, ఆ పార్టీ చేసుకున్న తర్వాత ఈ మార్గ మధ్యలో మళ్ళీ ఎవరి ప్రాంతానికి వాళ్ళు పోతున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఆ గ్రామస్తులు కానీ చూసిన వాళ్ళు కానీ చెప్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధం లేన, ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధం లేన సిఐ గురజాలకు సంబంధించిన వ్యక్తి మురళి ఎందుకు వచ్చాడు అంటే 100% మీరు ఆ ప్రాంతంలో పార్టీ సెలబ్రేషన్ చేసుకున్నారు. అది ప్రూఫ్ కనిపిస్తుంది కదా. మీరు ప్రూఫ్లు మీకు కావాలంటే మీరు గవర్నమెంట్ మీ దగ్గరే ఉంది కదా, గూగుల్ టేక్అవుట్ చేయండి, సెల్ టవర్స్ మొత్తం తీయండి. మీరు పార్టీ సెలబ్రేషన్ చేసుకొని తప్పదాగి ఒక ఆటోని యాక్సిడెంట్ చేసి, ఒక బైక్ని యాక్సిడెంట్ చేసి, నలుగురిని ఇబ్బంది పెట్టేసి వాళ్ళందరూ ఫ్రాక్చర్లు అయ్యి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం, కప్పుపుచ్చుకోవడం కోసం ఒక బైక్ని వెంబడిస్తుంటే మా గంజాయి దొరికిందని చెప్పేసి కట్టు కదా ఉడలించారు. అయా చంద్రబాబు నాయుడు గారు, మీ గవర్నమెంట్లో మీ పోలీస్ వ్యవస్థ నానా రకాలుగా అరాచకాలు చేస్తుంది. మేము అప్పటికి తట్టుకో ఉన్నాం. మీ అరాచకాలతో పాటు ఈ గంజాయి అయింది, మీరేం సమాధానం చెప్తారు? హోమ్ మినిస్టర్ అనిత గారు మీరేం సమాధానం చెప్తారు? మీరు స్వయాన ఇద్దరు ఎస్ఐలు ఉన్న బండిలోనే దొరికింది. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు, కనీస బాధ్యత మీకు లేదా?
మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. ఒక సిట్ వేయండి, ప్రతిదానికి సిట్ వేస్తారు కదా, దీనికి కూడా ఒక 2 ఎస్ఐల మీద కానీ అక్కడ జరిగిన మొత్తం ఇన్సిడెంట్ మొత్తం మీద ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోలీసులు ఏంద్ర గంజాయి వేసుకుని తిరుగుతున్నారని చెప్పేసి పక్క రాష్ట్రాలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం మీకుంది కదా. ఎమ్మటే దీని మీద సిట్టేసి నిష్పక్షపాతంగా దీన్ని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం.